బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 8వ డివిజన్లో మేయర్ సామల బుచ్చిరెడ్డి, కార్పొరేటర్లు సీసా వెంకటేష్ గౌడ్, మోదుగు లావణ్యశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి మల్లారెడ్డి, మేయర్ సామల బుచ్చిరెడ్డి సహకారంతో బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధిలో దూసుకుపోతుందని కార్పొరేటర్ సీసా వెంకటేష్ గౌడ్ తెలిపారు. అభివృద్ధిలో భాగంగా 8వ డివిజన్ ద్వారకానగర్లో 15 లక్షల నిధులతో సీసీ రోడ్డు నిర్మిస్తున్నామని అన్నారు. త్వరలోనే సీసీ కెమెరాల ఏర్పాటు, కమిటీ హాల్ నిర్మాణం వంటి మిగతా అభివృద్ధి పనులను కూడా పూర్తి చేస్తామని తెలిపారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మా మేయర్ సామల బుచ్చిరెడ్డి గారికి, మంత్రి మల్లారెడ్డి గారికి, మా మంద సంజయ్ రెడ్డి అన్న గారికి ధన్యవాదాలు. ఇక్కడికి వచ్చిన 8th డివిజన్ కార్పొరేటర్ సీసా వెంకటేష్ గారికి, అందరు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మాకు ఈ డెవలప్మెంట్లో సపోర్ట్గా ఉండి ప్రతి నిధులు ఇవ్వడంతో మాకు ప్రత్యేక దృష్టి పెట్టి మా డివిజన్ల మీద మాకు ఈ నిధులు కేటాయించినందుకు వాళ్లకు కృతజ్ఞత చెప్పుకుంటున్నాను. అందరు మేయర్ గారికి, వెంకటేష్ కార్పొరేటర్ వెంకటేష్ అన్న గారికి, ఇక్కడికి వచ్చిన కాలనీ పెద్దలందరికీ, మా అక్కలకి అన్నలకి అందరికీ ధన్యవాదాలు. మేము 15 లక్షలతో ఈ రోడ్డు పెట్టడం జరిగింది. ఇంకా మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో చాలా ప్రాబ్లం ఉంది, ఇది ఇక్కడ నాల ప్రాబ్లము. కానీ మేము 2,70,00,000తో మేము కంప్లీట్ చేయడం జరిగింది. మన గౌరవనీయులైన మేయర్ గారు సామల బుచ్చిరెడ్డి సార్ గారు, మన గౌరవనీయులైన 9th డివిజన్ కార్పొరేటర్ మోదుగు లావణ్యశేఖర్ రెడ్డి గారు, మరియు టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మోదుగు మోహన్ రెడ్డి గారు, మరియు కాలనీ పెద్ద మనుషులు, అధ్యక్షులు, కార్యదర్శులు, ఒక కమిటీ సభ్యులు మొత్తం వచ్చి ఈరోజు 8వ డివిజన్లో ఒక 15 లక్షల రూపాయలతోటి ఈ సీసీ రోడ్లు వేయడం జరుగుతుంది. మా కేసీఆర్ ప్రభుత్వంలో ఇంకా మా యొక్క ఇంకా నాల ప్రాబ్లం ఉన్నది, దానికి ఒక ఇంకా 6 కోట్లు అయితే ఈ సమస్య మొత్తం తీరిపోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నారాయణనగర్ ఫేజ్ 2 15 లక్షలు పెట్టి సీసీ రోడ్లు, డ్రైనేజీలు అన్నీ ఇంకా ఏమేమి ఉన్నాయో అన్ని త్వరలోనే